సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. ఇప్పుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగిన వాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని చెబుతున్నాను అని మీతో చెబుతున్నాను. యేసు ప్రభువారు ఓ చక్కని ప్రస్తావించారు. ఆ ప్రస్తావన ఏమిటంటే, నా మాట విన్నవాడును, నా మాటల ప్రకారం నడిచిన వాడును, నా మాటలతో అడుగులు వేసిన వాడు రెండిటి నుంచి దాటిపోతాడు. ఒకటి మరణం నుంచి దాటిపోతాడు, రెండవది తీర్పు నుంచి దాటిపోతాడు. ఒకవేళ దాటిపోకపోతే అంటే మరణంలో నిలబడిపోతావు, తీర్పులో నిలబడిపోతావు. పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతూ ఉండగా, నువ్వు జీవంలోనికి దాటిపోయావా, నువ్వు జీవంలోనికి దాటి వెళ్ళాలి అనేటప్పుడు అసలు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియాలి. అక్కడ రాసిన మాట ఏమిటంటే, మరణమును తీర్పు అనే 2 పదాలు ఉన్నాయి. నువ్వు క్రైస్తవుడవైనా, క్రైస్తవేతరుడవైనా, మహాజ్ఞానమైన, బైబిల్ కంఠోపాఠంగా చెప్పగలిగిన వాడవైనా, ఒకవేళ బాప్తిసం పొందాను లేకపోతే ఆ పని ఈ పని అన్నీ చేస్తున్నానని ఎంత గొప్పగా చెప్పినా నిన్ను అడిగే మాట ఒక్కటే, దాటిపోయావా? తీర్పు నుంచి దాటిపోయావా? మరణం నుంచి దాటిపోయావా? దీనికి జవాబు నువ్వు పొందాలి. అలా కాకుండా ఈ విషయం ఏమో మరుగున చేసి మిగతా అన్నీ గొప్ప చేసి నేను గొప్ప క్రైస్తవుడిని అంటూ నీ జీవితంలో కొనసాగితే ఒక రోజున నష్టపోతావు, కన్నీడ మధ్యలో మిగిలిపోతావు. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతున్నాడు, దాటిపో అని. మరి దాటిపోవాలంటే ఏం చెయ్యాలి? ప్రపంచంలో ప్రతి మనిషికి 2 బాధాకరమైన సన్నివేశాలు, మరణం ఒకటి, తీర్పు ఒకటి. మరణం అంటే ఆ రెండో మరణంలోకి వెళ్ళాకట తిరిగి రారట, యుగాలు కాలుతూనే ఉంటారు. అది ఇక తిరుగులేనిది, తిరిగి రానిది, యుగాలు అందులోనే ఉండిపోవాలి. రెండవది ఏమిటో తెలుసా? తీర్పు ఎందుకు దేవుడు పెట్టాడు అంటే, మనం చేసిన మంచి చెడులు ఉన్నాయే అవి ఎవ్వరికీ తెలియదులే అని అనుకుని మన జీవితకాలం నడిచాం. తీర్పు అంటే నిన్ను పుట్టించిన నాటి నుండి నీకు వినిపించిన వాక్యాన్ని బట్టి, నిన్ను హెచ్చరిక చేసిన బోధకులను బట్టి, నీకు అనేక కష్టాల్లో గద్దించిన విధానాన్ని బట్టి, నీ తోటి వాళ్ళు నిన్ను హెచ్చరిక చేసిన విధానాన్ని బట్టి నువ్వు దాటిపోయి ఉంటే పర్వాలా, దాటిపోకపోతే తీర్పు నీ కొరకు సిద్ధం. ఎందుకో తెలుసా? ఆ తర్వాత గ్రంథాలు విప్పుతాడట. గ్రంథాలు విప్పాక 8 మంది ప్రసంగికులతో నిన్ను హెచ్చరిక చేశా, నువ్వు దాటిపోలేదు అని. నువ్వెంత అవివేకువో, ఎంత మూర్ఖుడువో, దాటిపోకుండా దేవుని మాటను పెడచెవిని పెట్టావే, ఆ సంగతితో నిన్ను గద్దిస్తాడట. ఆ గద్దించేది నిన్నొక్కడే నిలబెట్టి గద్దించడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా లేచి వస్తారు. అందరూ చూస్తూ ఉండగా నువ్వు గద్దింపులు లోబడకపోయింది,
దేవుని మాటను వినకపోయింది. నువ్వు చేసింది అది మంచి అయినా చెడైనా, రహస్యంగా చేసినా బహిరంగంగా చేసినా వాటిని ఎవరో చూడలేదు, తెల్లని అంగీసుకున్న భక్తుడిని అని అనుకుంటే ఆయన ఆలోచన ఏమిటో తెలుసా? నా మాట వినకపోయావు కనుక నువ్వు ఎట్లాంటి వ్యక్తివో వీళ్ళందరికీ తెలియాలని గ్రంథాలు విప్పినప్పుడు అది ఎంత అవమానకరం అంటే అంత అవమానకరం. అక్కడ పుస్తకాలు తెరిచి చదువుతారట. 88వ సంవత్సరం ఇది, 9వ సంవత్సరం ఇది, 12వ నెలలో ఇది, పలానా రోజు ఇది అంటే నువ్వు రహస్యంగా బతికినా నీ బతుకు రహస్యంగా ఉండదు. గ్రంథాలు తెరిచి తీర్పును ప్రారంభిస్తాడు. అంటే నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించు అని కట్టెను పొయ్యిలో ఇసిరినట్టుగా నరకానికి ఇసరడంట. ఇసరడం కంటే నిన్ను బహిరంగంగా నిలబెట్టి నీ తప్పులేమిటో, నువ్వు చేసిన పొరపాట్లు ఏమిటో, దేవుని మాట వినకపోవడం ఏమిటో, గద్దించినా లోబడకపోవడం ఏమిటో అవి నీకు తెలిసేటట్టుగా అందరి ముందు బట్టబయలు చేసి పెడతాడు. అందుకే బైబిల్లో ఏముందో తెలుసా? ఆయన ప్రత్యక్షమవునప్పుడు సిగ్గుపడకుండా ఉండు నిమిత్తము అనే మాట ఉంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వాక్యం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక. అదేంటిది? ఆయన రాకడ వచ్చినప్పుడు తీసుకెళ్తాడు, విడవబడితే విడబడతాడు. ఆ మాట చెప్పొచ్చుగా. నా రాకడ వచ్చినప్పుడు మీరు ఎత్తబడితే ధన్యులు, విడవబడితే బాధ అంటే బాగుండేది. అట్లా సిగ్గుపడుట అనే కార్యక్రమం పెట్టాడు. అంటే ఇంతకాలం జీవితంలో నువ్వు సిగ్గు ఎరగవు, ఇంతకాలం నీ జీవితంలో ఎప్పుడు తలవంచరా, ఇంతకాలం నీ జీవితంలో అవమానం నీకు తెలియదు. కానీ ఒక దినాన్న ఆయుష్ ఇచ్చిన దేవుడు ఆయుష్ను కాటా పెడతాడు. కాటా పెట్టి లెక్కలు చూస్తాడట. దాని ఫలితం అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏమైనా అర్థమవుతుంది? నిశ్చయముగా నువ్వు ఎన్నిసార్లు ప్రభు గద్దింపును త్రోసివేశావు, ఎన్నిసార్లు తిరస్కరించావు, ఎన్నిసార్లు అవమానంగా మాట్లాడావు, దైవజనుడు మాట వినలేదు, రోగం వస్తే లైన్లో పడలేదు, దేవుడు ప్రళయం తీసుకొచ్చినా మార్పు రాలేదు, హాయిగా బ్రతికాను, దాటిపోయాను అనుకుంటున్నావు. కానీ ఆ తదుపరి జరిగేది ఏమిటంటే తీర్పు బట్టబయలు చేస్తుందిగా. అప్పుడు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందట. అందుకని అలాంటి పరిస్థితి కలగకుండా ఉండు నిమిత్తము ఇప్పుడు దాటిపో అనే వర్తమానం నీకు వినబడుతుంది. మరి ఈ మాటలు విన్నారు కదా. ఈ మాటలు విన్నాకైనా సిగ్గుపడే గుంపులో ఉంటారా? మరణమని ఎల్లకాలం తగలబడిపోయి నరకంలో ఉంటారా? దాటి జీవంలోకి వెళతారా? ఏదో ఒక నిర్ణయం మీరు ఇక్కడ ఉండగానే, అంటే దేహం వదలకు మునిపే నిర్ణయం చేసుకోవాలి. సరే, ఈ మాటలు విన్నాక భయం కలుగుతుంది. అయ్యో, తీర్పులోకి వస్తే పలానా రాత్రి, పలానా పగలు, పలానా మనిషితోనే నీ మాటలు అన్నానే, లేనివి కల్పించానే, ఎన్ని బట్టబయలవుతుందా? భయపడిపోతున్నావా? అయితే దేవుడు నీకు అవకాశం కలిగించి దాటిపోయే మార్గం పెట్టాడు. అవి దాటి వెళ్ళాలంటే మార్గం ఏమిటి? చదవండి ఆ వాక్యాన్ని 24లో. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాటలు విన్నవాడు, నన్ను విశ్వసించిన వాడు తీర్పులోనికి మరణంలోనికి రాక జీవములోనికి దాడతాడు. అంటే దాటకుండా ఉన్నది ఏంటంటే మరణం, నువ్వు ఉన్నది. దాటకుండా ఉన్నది ఏంటంటే తీర్పు. ఇది దాటితే నిత్య జీవం చేస్తూ ఉంటావు. మరి దాటడానికి మార్గం ఏది? నా మాట వింటే చాలు, నా మాట ప్రకారం నువ్వు చేస్తే చాలు. ఈ రోజున మనకిష్టమైన మాట చేస్తాం, కష్టంగా ఉంటే మన మాటలు వదిలేస్తాం. కానీ నీ ముందు తీర్పు, మరణం, జీవం కనబడుతున్నాయిగా. మరి వీటిని దాటి అందులోకి వెళ్లకుండా ఎంతకాలం ఉంటావు? అందుకే దేవుడు అంటున్నాడు, చేతులు చాపుతున్నా. దేవుడు అంటున్నాడు, నీ కొరకు మార్గం సిద్ధం చేశా. మీకు ఒకే మార్గం, నేను సిద్ధపరిచిన మార్గం. నేనే మీకు మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా మాట ద్వారా. మరి ఈ రోజున ఇంత వాక్యం విని ఇంకా నరకమనే మరణంలో ఉంటే, ఇంతకాలం మాట విని దేవునితో ఉన్నాననుకుంటూ రేపు తగలబడి నరకంలోనూ తీర్పులో ఉంటే, ఆ రోజులు రొమ్ము కొట్టుకున్నాక దాటే మార్గం ఉండదుగా. వంచిన కొంతకాలమే ఉంటుంది, కృపాకాలం కొంతకాలమే ఉంటుంది. కృప తొలగిపోయినా, వంచిన తీసివేయబడిన తర్వాత పరిశుద్ధుల గుంపు ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోయాక
అయ్యా మార్గం ఎక్కడ? నరకానికి తప్పించుకునే మార్గం. అయ్యా మా తీర్పులోంచి రాకుండా జీవంలోకి వెళ్ళే మార్గం ఎక్కడ? నాకు బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారు? ఈ వాక్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారంటే ఆమోసు గ్రంథం అంటుంది కదా, మనుషులు ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు తిరుగులాడతారట, కానీ వాక్యం అనే కరువు వచ్చినప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, మీకు బాప్తిసం ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఎంత దారుణమైన పరిస్థితి! నీకు క్షేమం కలగాలని, నువ్వు దాటిపోవాలి అనే ప్రేమ కలిగిన దేవుని వార్త నీకు వినబడజేస్తూ ఉండగా ఇప్పుడైనా ఒక క్షణం ఆగి నీ సమయం ఉండగానే దాటిపోతావా? నీవు ధన్యుడు అవుతావు. దాటిపోకుండా ఉన్నావా? బోధకులు ఇలాగే చెబుతారులేండి, ఇవన్నీ మేము ఎరిగిన సత్యమే, మాకు తెలియంది ఏం కాదుగా అంటూ ఒకవేళ పైనాన్ని కొనసాగించిన ఆ తదుపరి జరిగే బాధాకరమైన సన్నివేశం ఏమిటయ్యా అంటే, ఎవడు తప్పించలేని పరిస్థితులు చిక్కుబడిపోతావు. రొమ్ములు కొట్టుకున్న విడుదల పొందని సంవత్సరాలు రాబోతుండగా ఆ తర్వాత శ్రమల కాలం ఊరేగుతున్న తర్వాత నువ్వేమీ చేయలేవు. అందుకని ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ నేను మీతో చెప్పగలిగిన ఓ ఖచ్చితమైన మాట ఏదైనా ఉంది అంటే ఆయన మాట వినుట. అంటే అర్థం ఏంటంటే, వినడం తలకాయ ఊపడం వేరు, క్రియారూపకమైన నడక లేకపోతే నీ మనుగడ ఎంత దెబ్బతింటుందో ఒకసారి ఆలకించి ఆలోచించాలి. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా ఇంకా ఎంతకాలం నీకు నీవుగా మరణంలో నిలబడిపోతావు? ఏమంటే నేను మరణంలో ఉన్నానా అని మీలో చాలామందికి డౌట్ వస్తుంది. ఉన్నారు అని బైబిల్ చెబుతుంది. మార్పు చెందని వాళ్ళను, మారు మనసు పొందని వాళ్ళను, బాప్తీసం ద్వారా కడగబడిన వాళ్ళు ఇంకా మరణంలోనే ఉన్నారు. మరణం అంటే నేను చెబుతున్న భూ సంబంధమైనది కాదు. మరణానికి కొన్ని నిర్వచనాలు చెబుతా. మరణంలో నువ్వు ఉన్నావు అనడానికి మొదటి రుజువు ఏమిటో తెలుసా? యోహాను పత్రికలోనే రాశాడు. ఏమని? నీతోటి సహోదరుడు నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావట? మరణంలోనే నిలిచి ఉన్నావు. చదవండి వాక్యాన్ని. యోహాను పత్రిక 3వ అధ్యాయము. సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అందరూ చూడండి, మనం దాటి ఉన్నామా, మరణంలో ఉన్నామా? మొదటి గుర్తు ఏమి రాస్తుంది ఇక్కడ? చదవండి వాక్యాన్ని. కనుక మనం మరణంలో నుండి జీవములోనికి దాటి, మరణంలో నుండి ఎందులోనికి దాటి ఉన్నాం? జీవములోనికి దాటి ఉన్నామని. ఎప్పుడు? సహోదరులను ప్రేమించున్నాము గనుక. సహోదరుని ప్రేమిస్తున్నాం గనక మరణంలోంచి జీవంలోనికి దాటాం. అర్థమైందా? నువ్వు సహోదరుని ప్రేమించలేదు అనుకో, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు? మరి మరణాన్ని దాటకపోతే జీవం లేదుగా నీకు. మరి ఈ రోజైనా ఈ మాట విన్నాకైనా ఇంకా ఎంతకాలం మరణంలో ఉంటా? ఒకటి, పాపం వల్ల వచ్చే జీతం మరణం, అదొకటి. సహోదరుని ప్రేమించకపోవటం వలన మరణంలో నిలిచి ఉన్నావు, అదొకటి. ఇంకా నువ్వు మరణంలో ఎక్కడ ఉన్నావు? ఇంకో మాట చెప్పాలి అంటే బైబిల్ లేఖనం ప్రకారం యెషయా గ్రంథంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా. 50వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? ఆయన సేవకుని మాట వినేవాడెవడు? వెలుగు లేక ఏ చీకటిలో నడుచువాడు. అర్థమైందా? వెలుగు లేక ఏ చీకటిలో ఉన్నవాడు. వెలుగు జీవానికి సంకేతం, చీకటి మరణానికి సంకేతం. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు? మరణం దాటాను అనుకుంటున్నావు నీవు, కానీ బైబిల్ తెలుసు, సేవకులు తెలుసు, మందిరం తెలుసు, మర్యాద తెలుసు, కానీ దాటావా? మరణాన్ని దాటడం అంటే చీకటిగా ఉన్న నీవు ఇప్పుడు ఎక్కడ ఉండాలంటే వెలుగు సంబంధమైన అనుభవాల్లో ఉండాలి. మరి నువ్వు ఆ మరణాన్ని దాటి జీవంలోకి అడుగుపెట్టిన అనుభవం నీకు ఉండాలిగా. ఇక్కడ రాసిన మాట ఏమిటంటే, సేవకుని మాట వినకుండా ఉండి చీకట్లో ఉంటే మరణంలో ఉన్నాడు, పాపం మానకుండా ఉంటే మరణంలో ఉన్నాడు, సహోదరుని ప్రేమించలేకపోతే అతడు ఇంకనూ మరణంలోనే ఉన్నాడు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే దేవుని వాక్యం ఎంత తేటగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా అయ్యా నేను ఇంకా మరణంలోనున్నాను అంటూ నువ్వు ఆ మరణంలో నుంచి బయటకు వచ్చి నీ మనుగడ మార్చాలి. మరణంలో నేను ఉన్నాను, మరణంలో మీరు ఉన్నారు అనడానికి కొన్ని గుర్తులు చెప్పాడు. ఒకటి, పాపాన్ని మానకుండా ఉంటే మరణంలో ఉన్నావు, సహోదరుని ప్రేమించకపోతే మరణంలో ఉన్నావు, దేవుని సేవకుని మాట విని గద్దించబడి సరిచేసుకుని చీకటిలోంచి వెలుగులోనికి రాకపోతే చీకటి అనే మరణంలో ఉన్నావు. తర్వాత సంఘంలో చేరి ప్రభు వల్ల ఆరాధనలో పాల్పొందుతూ ఇటు దేవుని పాత్ర అటు దయ్య పాత్ర
అంటే అటు లోకాన్ని మానకుండా ఇటు దేవుణ్ణి మానకుండా నువ్వు ముడిపడ్డావే అనుకో, జరిగేదేమిటి? లేఖనం చక్కగా చెబుతుంది, రెండిట్లో నువ్వు ఏకమయ్యావు, దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. ఎంతటి దారుణమైన మాట వినబడుతుందండి. మరి ఏ రోజైనా ఇంకా మరణంలో ఎంతకాలం కొనసాగుతావు? పాటలు నాకు తెలియకపోవడం ఏంటండి, సేవకులు నాకు తెలియకపోవడం ఏంటండి, సమస్త విచారం నాకు బాగా తెలుసు అని నీవు అనుకుంటూనే ఉన్నావు. కానీ ఇటు చూసిన జీవిత అనుభవాల్లో నెమ్మది లేక వేదన అనుభవిస్తూ సాగుతూ ఉంటే భయంకరమైన దినాలు రాకమునిపే మరణములో నుండి జీవములోనికి దాటడానికి ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్న శుభ గడియ ఈ గడియ. ఇప్పుడైనా సరి చేయబడాలి. మరణము అనే దానిలోంచి బయటికి రావాలి, తీర్పు అనే దాంట్లోంచి బయటికి రావాలి. కనుక అటు సిగ్గు అవమానం నీకు కలగక మునిపే దాటిపోతే బాగుంటుందిగా, మరణం దాటితే బాగుంటుందిగా, తీర్పును దాటితే బాగుంటుందిగా. దానికి ఏకైక మార్గం ఒక్కటే, నా మాట చొప్పున, నా మాటను విని. అందరు ఆమెనానండి. ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట ప్రకారం నడవగలగాలి. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలకించి, అయ్యా నా జీవితంలో జరిగిన పొరపాట్లు నేను ఒప్పుకుంటున్నానయ్యా అని నువ్వు కానీ సరి చేసుకోకొని దిద్దుబాటు కలిగిన వ్యక్తివై నువ్వు కొనసాగించగలిగితే జీవితంలో నీకు ధన్యత మేలు జరగబోతుంది. గనక ఈ వాక్యాన్ని వినాలి. ఈ వాక్యాన్ని వినడం అనే మాట రెండు మాటలు చెప్పి ముందుకెళ్తాను. వాక్యాన్ని వినడం అంటే చాలామంది విన్నారట, కానీ పెడచెవిని పెట్టారట. కానీ వాక్యం విన్నాక వాక్యం నీ వినికిడిలో హృదయంలోకి వెళుతుంది. హృదయంలోకి వెళ్ళాక ఆ హృదయంలో ఆ వాక్యం క్రియ చేస్తున్న తర్వాత నీకు గద్దింపు ఉంటుంది, ఒప్పుకోలు ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది, పరివర్తన కలుగుతుంది, విడిచిపెట్టాలని దేవునితో నడవాలని వాంఛ కలుగుతుంది. అంటే వాక్యం నాకు తెలుసు, వాక్యం వినడం కాదుగా. నిజంగా నువ్వు దేవుని వాక్యం వింటే అది నిన్ను పాపాలను కక్కింపజేస్తుంది, ఒప్పింపజేస్తుంది, నిన్ను గద్దిస్తుంది, గుద్దుతుంది, సరిచేస్తుంది. ఆ మాటలు నిన్ను కలవర పెడతాయి. అయ్యో ఎంత ఘోరమైన పాపం చేశాను, ఎంతగా దేవునికి విరోధంగా ప్రవర్తించాను, ఎంతగా దేవునికి విరోధంగా నేను నడిచాను అనేటట్టుగా అవి నిన్ను కక్కించేటట్టుగా చేసినప్పుడు ఎవరు చెప్పక మునిపే పశ్చాత్తాపపడతావు. ఈ రోజున వాక్యం అందరూ వింటున్నారు, రాసుకుంటున్నారు, వాక్యం బాగా ఉందని అంటున్నారు. కానీ వాక్యం నీలో క్రియ జరగాలిగా. నా మాట వింటే ఆ వేడి నిన్ను తాగుతుంది, నా మాట వింటే అది నిన్ను కాలుస్తుంది, నా మాట వింటే అది నీ జీవితాన్ని సరిచేస్తుంది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నా మాట వినడం అంటే చెప్పుకోవడం కాదు, రాసుకోవడం కాదు, నోటితో పలకడం కాదు, అది నిన్ను కాల్చాలి, దానిలో శక్తిని అనుభవించాలి. అది నిన్ను కేకవేసి అయ్యో అయ్యో అంటూ అపొస్తలుడైన పౌలు ఏడ్చినట్టుగా, రోధించినట్లుగా నువ్వు అనగలిగిన మాట, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అనే కార్యం ఈ వాక్యం అనే నిప్పు నీలో చేయునగాక. ఎప్పుడైతే అది కాలుతుందో, కరిగిస్తుందో, ఆ తర్వాత పేతురు ప్రసంగం చేశాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళంతా హృదయమందు గుచ్చబడి నొప్పించబడిన వారై అనే మాటను చదవండి. 2:42. అయ్యలారా మేమేం చేయాలి అనే మాట ఉంటుంది. 37వ వాక్యం అండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందు. పై లైన్ ఒక్కడే చదవండి. వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకొని. అక్కడ ఆగాలి. వాక్యం విన్నాను, నా మాట విన్నాను అన్నప్పటికల్లా ఇది మొదలవ్వాలిగా. వాక్యం నీలోకి వస్తే నొచ్చుకునేటట్టుగా మొదలవ్వాలిగా, నిన్ను నొచ్చుకునేట్టుగా చేయాలిగా. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వాక్యం వినగానే నీ గుండె బద్దలైపోతుందిగా. ఆ వాక్యం వినగానే అయ్యో ఇదా నేను చేసింది అని ఏడుపు మొదలవ్వాలిగా. అయ్యో నేను ఘోరపాపిననే మాట ప్రారంభం కావాలిగా. అందుకని ఈ నా మాట విని, ఎంత ఆశీర్వదకరమైన మాట. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలకించి దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర ఒప్పుకుంటూ నువ్వు చేయగలిగిన ఘనమైన కార్యం ఒక్కటే. అదేమిటంటే లేఖనాల్లో ఉన్న చక్కని సత్యం అది నొచ్చుకునేట్టుగా చేస్తుంది,
ఒప్పుకునేట్టుగా చేస్తుంది, అయ్యోని బాధపడి రోధించేటట్టుగా చేస్తుంది, దానికి లోబడి నీ జీవితాన్ని అప్పగించుకునేట్టుగా చేస్తుంది. అట్టి బలమైన కార్యం నీ జీవితంలో జరగాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ వాక్యానికి నువ్వు అప్పగించుకునే అనుభవానికి రావాలి. అప్పుడు మాత్రమే దాటాలని ఆశ కలుగుతుంది, ఒప్పుకోవాలని ఆశ కలుగుతుంది, అయ్యో నన్ను క్షమించవా అని బ్రతిమిలాడే అవకాశం కలుగుతుంది. ఈ నా మాట విని, మాటలు వినడం వేరు, మాట క్రియ చేయడం వేరు. దేవుని మాట నీ గుండెల్లో కార్యం చేయడం వేరు. ఆ తర్వాత జరిగిన భయానకమైన పరిస్థితుల నుంచి ఒక గొప్ప విడుదల నీకు కలిగేటట్టుగా నా ప్రాణప్రియుడిని యేసును బట్టి బ్రతిమలాడుతుండగా తీర్పులో నుండి మరణములో నుండి నీవు దాటావా? ఈ వాక్యం దగ్గర మనం ఆగాలి. ఇంకొక మాట కూడా మీతో చెబుతాను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళదాం. 6వ వాక్యం నుంచి ప్రారంభిద్దాం. అంతట ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మంటున్నాడు, సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని. నీవేమో ఇక్కడే ఉండు, నేనేమో యోర్దాను దాటి అవతలకు వెళ్ళిపోతా, ప్రభువు నన్ను వెళ్ళమంటున్నాడు అని బహుతేటగా చెప్పాడు. చెప్పిన వెంటనే జరిగిన కార్యం ఏమిటి? చదవండి. అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరముగా నిలిచి చూచుచుండగా వారిద్దరును యోర్దాను నది దగ్గర నిలిచి, వారిద్దరును గురు శిష్యులిద్దరును యోర్దాను దగ్గరకు వచ్చి నిలిచేరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను. ఆ యోర్దాను నది దగ్గరకు వచ్చి గురువు శిష్యులిద్దరూ నిలబడ్డారు. నిలబడిన వెంటనే వాళ్ళు చేసిన పని ఏమిటో తెలుసా? ఆ ఏలియా దుప్పటిని తీసుకున్నాడట, దాన్ని మడత పెట్టాడట. మడత పెట్టాక ఆ మడత పెట్టిన దుప్పటితో ఆ యోర్దాన్ని కొట్టాడట. కొట్టిన వెంటనే ఏమైంది? అది యువతలకును అవతలకు విడిపోయెను, చీలిపోయెను అని రాయలా. అక్కడ రాయబడిన మాట ఏమిటి తెలుసా? విడిపోయాను. తర్వాత మరొక చక్కని కార్యం రాసింది. ఏముంది? వారిద్దరును పొడి నేల మీద దాటిపోయి నడిచిపోయారా, దాటిపోయారా? రెండవది ఏమిటో తెలుసా? వారిద్దరూ కలిసి యోర్దానులో నడుస్తూ దాటిపోయిరి. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ యోర్దాను మన జీవితానికి 2 అర్థాలు నేర్పుతుంది. యోర్దాను ఒక అర్థం ఏమిటంటే మరణం, ఒక అర్థం ఏమిటంటే ఆటంకం, అడ్డుబండ. దేవుని సంకల్పం ఏమిటంటే దాన్ని నువ్వు దాటిపోవాలి, ఆటంకాలను దాటిపోవాలి, అవరోధాలను దాటిపోవాలి, సమస్యలను దాటిపోవాలి, ఇరుకు ఇబ్బందులను దాటిపోవాలి. చాలాసార్లు మనం దాటి వెళ్ళవలసిన యోధులమనే విషయాన్ని గమనించాలి. మన క్రైస్తవ్యంలో రెండు గుంపులు వాళ్ళు ఉంటారు. ఒక గుంపు వాళ్ళు ఎవరో తెలుసా? దాటి వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళు. మరో గుంపు వాళ్ళు ఎవరో తెలుసా? సరిపెట్టుకునేవాళ్ళు. సరిపెట్టుకునేవాళ్ళు ఎంతకీ సరిపెట్టుకుంటూనే ఉంటారు. అంటే నీ జీవితంలో దాటి వెళ్ళవలసిన ధైర్యం లేదా? నువ్వు దాటి వెళ్ళే అనుభవానికి రాలేదా? దాటి వెళ్ళిన పరిస్థితిలోకి నీవు నిలబడాలిగా. ఈ రోజున నీవు వ్యక్తిగత జీవితపు అనుభవాలలో దాటి వెళ్ళవలసిన వాడవు, నువ్వు సరిపెట్టుకునే అనుభవంలో ఎందుకుంటున్నా? ఇప్పుడు బైబిల్ బోధిస్తుంది ఏమిటంటే నీ మీదకు వచ్చేదాన్ని ఎందుకు దాటి వెళ్ళలేకపోతున్నావు? యోర్దాను వచ్చిందా? దాటి వెళ్ళాలిగా. ఎరికో వచ్చిందా? దాటి వెళ్ళాలిగా. ఇనప సంఖ్యల గేటు వచ్చిందా? దాటి వెళ్ళాలిగా. ఎర్ర సముద్రం వచ్చిందా? దాటి వెళ్ళాలిగా. నువ్వు దాటి వెళ్ళవలసిన గుంపులో ఉండవలసిన నీవు మరి ఎందుకని ఈ పరిస్థితిలో మిగిలిపోతున్నావు? దానికి ప్రబలమైన కారణం ఏంటంటే నీలో ఆసక్తి లేకపోవడం, దాటిపోయే జయం సాధించాలని ఆశ నీకు కలక్కపోవడం. ఇంత బాధ ఎవడబడతాడండి సరిపెట్టుకుంటా అనే తత్వం నీలో ఎప్పుడైతే విత్తనం మొలకవుతుందో నీ బ్రతికంతా నాశనం అవుతుంది. కానీ ఇప్పుడు ఆయన అంటాడు, శిష్యుడికి అర్థం అవ్వాలండి, నేను యోర్దాను దాటి వెళ్ళిపోతాను, నా ప్రభువు వచ్చేయమంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండిపో. అప్పుడు అతను అన్నాడు కదా, అది యోర్దానా దాటి మీరు వెళ్తారా? సరే మీరు వెళ్తారు, నేను ఎందుకు నేను ఇక్కడ ఉంటానులే అని అనాలి. కానీ ఇతనేమంటాడు తెలుసా? నేను ఎవరి సహవాసంలో ఉన్నా?
నేను ఎవరితో నడుస్తున్నా, ఎవరితో నా పయనాన్ని సాగిస్తున్నా, ఇప్పుడు నేను ఎందుకు ఆగాలి? మీరు దాటినట్టే నేను దాటాలి, మీరు సాగించినట్టే నా పయనం సాగాలి, మీరు పొందిన జయమే నేను పొందాలి. ఇప్పుడు మీకు ఓ మాట చెబుతాను. దాటిపోయేటప్పుడు ఏలియా ఏం చేశాడు? ఆ ఒక్క వచనం చదవండి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి, ఇట్లా కొడితే పాయలు అవ్వదా? కానీ దాన్ని మడత పెట్టాడట. బాగా ఆలకించండి. దాన్ని మడత పెట్టి నీటి మీద కొట్టాడు. ఇప్పుడు రెండో అనుభవం చెబుతాను. రెండవది ఏంటంటే ఏలియా నేర్పే పాఠం మడత పెట్టి కొట్టడం మొదలుపెట్టాడు. నీవు చేయాల్సింది ఏమిటంటే, ఎలీషా నువ్వు నా పక్కనే ఉన్నావుగా, నేను చేసే పనే నువ్వు చేయి. ఏసేమన్నాడు తెలుసా? నేను ఇప్పుడు చేస్తున్నది మీకు అర్థం కాదు, కానీ నేను చేసినట్టే మీరు చెయ్యండి. ఆయనేమో పాదాలు తుడిచాడు, వీళ్ళేమో దుప్పట్లు మడత పెట్టారు. నీ జీవితంలో ప్రతి ఆటంకాన్ని అధిగమించాలి అనుకుంటే మడత పెట్టిన అనుభవానికి రావాలి. మడత పెట్టిన అనుభవానికి రావడం అంటే దాని పేరు క్రమబద్ధీకరణ, క్రమం. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నా ప్రాణప్రియుడైన యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పే మాట, క్రమం నీకు అబ్బునుగాక. ఈ రోజున ఎందుకో దాటిపోకుండా నువ్వు నిలబడిపోతున్నావు. ఉగ్రత ఊరేగకమునిపే, శాపం ఊరేగకమునిపే, అయ్యోని మొర్రపెట్టే రోజులు రాకమునిపే ఈ రోజైనా దాటిపో 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 అంటూ వెనక సువార్త వినబడుతుండగా మడతబెట్టిన దుప్పటి మీద ఆధారపడి దాటిపోవుదవగాక. ఒకవేళ దాటిపోకపోతే ఇంకా మనలో నిలబడే ఉంటావు, ఇంకా తీర్పులో నిలబడే ఉంటావు, ఈ లోకపు గుంపులో నిలబడే ఉంటావు, అయ్యాని రొమ్ము కొట్టుకునే గుంపులో మిగిలిపోతావు, ఆరిపోయిన దీపం కలిగిన వారి గుంపులోనే మిగిలిపోతావు. అలాంటి భయానకమైన పరిస్థితులు కలగకమునిపే, అవన్నీ దొరలకమునిపే ఈ రోజైనా ఒక క్షణం దాటిపోయే గుంపులో నేను ఉండాలని కోరుకుంటున్నాను అన్నవాడు చేతులు పైకెత్తండి. ఎవరికి వాడు ఒక ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధుడును ప్రేమామయుడైన ప్రభు, వందనాలయ్యా. బలమైన కార్యాలు జరిగించండి అయ్యా. నిలిచి నాశనం ఊబిలో చిక్కుబడకుండానట్లుగా ప్రతివారు దాటిపోవాలని ఆలోచన కలిగించండి. దాటిపోయేందుకు గుండెల్లో వాక్యం క్రియ జరిగించాలయ్యా. అది నొప్పింపజేయాలయ్యా. గుండెలో ఒక మార్పు కలగాలి, పశ్చాత్తాపం కలగాలయ్యా. బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరున నీ బిడ్డలను దీవించి కాపాడి ఈ కార్యక్రమంలో పాల్పొందిన వారు, వాక్య విని జీవితాన్ని తీర్మానం చేసుకున్న వారికి అద్భుతం జరిగించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.